కళ్యాణదుర్గంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడికి ప్రయత్నించారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద టీడీపీ నేతల ప్రలోభాల పర్వానికి దిగారు. దీనిపై ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ నేతలపై రాళ్లు రువ్వారు టీడీపీ నేతలు. కళ్యాణదుర్గంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడికి ప్రయత్నించారు. ఆ దాడి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద టీడీపీ నేతలు ప్రలోభాల పర్వానికి దిగారు. దీనిపై ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై రాళ్లు రువ్వారు టీడీపీ నేతలు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి, చెప్పండి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తల దౌర్జన్యాలు హింస రాజకీయాలు తీవ్రమని చెప్పాలి. ఎందుకంటే కొద్దిసేపటి కింద కళ్యాణదుర్గం ఆ పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద టీడీపీ నేతలు హడావుడి చేశారు, దౌర్జన్యం చేశారు. ఎందుకంటే ఓటర్లను ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకొని వచ్చిన ఉద్యోగులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, పోలీసులు వీరిని టీడీపీ నేతలు ప్రలోభాలు పెట్టారు. దీన్ని ఎందుకు మీరు ప్రలోభాలు పెడుతున్నారు, ఎందుకు వారిని తప్పిస్తున్నారని ప్రశ్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దౌర్జన్యం చేశారు. విచక్షణాయుతంగా దాడి చేసేందుకు ఎక్కుంటే అదేవిధంగా వారిపైన రాళ్లు వినేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నించారు. విజయశ్రీ స్పష్టంగా చూడొచ్చు. టీడీపీ అభ్యర్థి అమినేని సురేంద్రబాబు కొడుకు, అదేవిధంగా అనుచరులు అక్కడికి చేరుకున్నారు పెద్ద సంఖ్యలో. ఆ తర్వాత నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల లక్ష్యంగా పూర్తి స్థాయిలో రాళ్లు రువ్వుతున్న విజువల్స్ కూడా చాలా స్పష్టంగా మనం విజువల్స్ చూస్తున్నాం. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఆ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకుంటూ వచ్చిన వారిని ప్రలోభాలు గురి చేస్తున్నారు. మీరు డబ్బు ఇస్తాం, లేకపోతే గిఫ్ట్లు ఇస్తాం, లేకపోతే ఇంకోటి ఇస్తాం, మాకే ఓట్లు వేయాలి. దీన్ని ప్రశ్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఈ దాడి జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. దిల్లు. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.